అరే క్లాస్ లో వివక్ష జరుగుతుందిరా. వివక్ష అంటే ఏందిరా? 99 మార్కులు వచ్చిన వివక్ష అంటే తెలియరా? తెలియదు చెప్పు. వివక్ష అంటే పార్షాలిటీ రా. గర్ల్స్ ఒక లెక్క చూస్తాను, మనల్ని ఒక లెక్క చూస్తాను సారు. దీన్ని ఎట్లైనా ఆపుతారా? అడ్డుకుంటా. నీకెంత వచ్చినాయిరా? 9. మూసుకొని కూర్చో. పూజ 48 మార్కులు. మేము ఫీజు కడతాం, వాళ్ళు ఫీజు కడతారు. మేము ఫెయిల్ వాళ్ళు ఫెయిల్ మనం కొడుతున్నారు, కొడతలేరు సార్. ఏం చెప్తున్నావురా? మేము ఫీజు కడతాం, వాళ్ళు ఫీజు కడతారు. మేము ఫెయిల్ వాళ్ళు ఫెయిల్ మనం కొడుతున్నారు, కొడతలేరు సార్. అర్థం కాలేదురా? మీరు చెప్పి కూడా మాకు ఏం అర్థమే తెలుసు సార్. ఇంటలేం. మేము ఫీజు కడతాం, వాళ్ళు ఫీజు కడతారు. మేము ఫెయిల్ అయినా వాళ్ళు ఫెయిల్ మమ్మల్ని కొడుతున్నారు, కొడతలేరు సార్. మేము స్కూల్ రానప్పుడేమో హెడ్ ఏక్ అన్నా కొడతారు, ఫీవర్ అన్నా కొడతారు, స్టమక్ పెయిన్ అన్నా కొడతారు, లెగ్ పెయిన్ అన్నా కూడా కొడతారు. అదే వాళ్ళనేమో స్టమక్ పెయిన్ అనగానే అయ్యో పర్లేదమ్మా ఇంట్లో ఉండడమ్మా అంటారు. అదేం సార్? మేము గేట్ బయట పడ్డ కొడతారు, గ్రౌండ్ లో పడ్డ కొడతారు, క్యాంటీన్ కాడ పడ్డ కొడతారు, టాయిలెట్ కాడ పడ్డ కొడతారు. అసలు టాయిలెట్ గా పంపవు. అదే వాళ్ళనైతే వాష్రూమా అయ్యో నన్ను పట్టుకోతావా అని అంటారు. అదేం సార్? వివక్ష కాదా? వివక్ష కాదు ఇది. ఇట్లా రారాను. లెసన్లు ఆడ నుంచి చెప్తారు కదా, ఇది కూడా ఆడ నుంచి చెప్పండి. ఇప్పుడు వలుగుతుంది, ఇప్పుడు రాకపోతే అంటే ఇట్లా ఇట్లా రా. పో ఇంకా. పాస్ మార్కులు తెచ్చుకొని చేత కాదు. పాస్ వస్తే పంపరు, పాస్ వస్తే పంపరు, పాస్ వస్తే పాస్ పర్మిషన్లు కావాలరా? వివక్ష సమానం అయిందరా?